ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రములో పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరలా అత్ర మహర్షిని కాంచి, ఓ మునిపుంగవ, విజయం పొందిన పురంజయుడు ఏమి చేసినాడు వివరించండి అట్లా అని అత్రి మహామునిని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు, పురంజయుడు కార్తీక వ్రత ఆచరణ ప్రభావం అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము లేకుండా తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడు, నిత్య అన్నదాత, భక్తి ప్రియావాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉన్నాడు. మరియు అనేక శత్రువుల్ని జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాడు. శత్రువులకి సింహ స్వప్నముగా ఉన్నాడు. కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉన్నాడు. ఇన్ని ఎందుకు? అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తమమైన వాడుగా ఉన్నాడు. అయినను అతనికి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడవ్వాలి అని అడుగుతూ ఉన్నాడు. ఒకనాడొకడు అసిరివాణి, పురంజయ, కావేరీ తీర్థములో శ్రీరంగ క్షేత్రముంది. దాన్ని 2వ వైకుంఠం అని పిలిచెదరు. నీవచటికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరం దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని చెప్పి ఆ శరీరవాణి పలికింది. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ ఆయా దేవతలను సేవించుకుంటూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలుగా ప్రవహించుతూ మధ్యలో శ్రీరంగనాథుల వారు శేషశాయపై పవలించి ఉన్నాడు. శ్రీరంగనాథుణ్ణి చూసి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపది, మాన సంరక్షక, గరుడధ్వజ, పాహిమాం పాహిమాం, రక్షమాం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతా శ్రీరంగంలో గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరినాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములను మహిమ వల్ల అతని రాజ్యమందు జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాదులతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అయోధ్య నగరం దృఢత్ర పాగ్రాములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్యం ప్రకాశించుచూ ఉన్నింది. అయోధ్య నగరమందులు వీరులు యుద్ధ సన్న నేర్పురులై రాజనీతి గలవారై ఉన్నారు. అందరూ విజయశీలురుగా ఉన్నారు. ఆ నగరమందలి అంగనామములు హంస గజగామినులు పద్మ పత్రాలయాలతో నైపుణ్యులు శ్రోణిత్వము, సూక్ష్మ మధుత్వము, సింహకు చప్పిస్వం కలిగి రూపవతులైన, శీలవతులైన, గుణవతులైన ఖ్యాతి కలిగి ఉన్నారు. ఆ నగరములో వెలియాండ్రు నృత్య గీత సంగీతాది వయోగుణ రూప లావణ్య సంపన్నులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు. పురంజయుని రాక విన పౌరజనాదులు మంగళ వాయిద్యాలతో ఎదురు వెళ్ళి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుట వలన ఐహిక వాంఛలన్నీ వదులుకొని తమ కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషేక్తుడు చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమును ఆచరించి క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదాయం, మహిత్యం కలది. దాన్ని ప్రతివారు ఆచరించాలి. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 23వ అధ్యాయం 23వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.